వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈరోజు అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వైష్ణవులను అగౌరవపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ ఓటీటీ ప్లాట్ఫారంలలో తంగళన్ సినిమా విడుదలను నిషేధించాలని కోరుతూ పోర్కోడి అనే వ్యక్తి కేసు వేశారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు నిన్న అక్టోబర్ 21 ఉత్తర్వులు జారీ చేసింది. తంగళన్ విడుదలపై ఎలాంటి నిషేధం లేదని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ప్లాట్ఫారంలపై ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చి థియేటర్లలో విడుదల చేసినందున దాని ఓటీటీ విడుదలపై నిషేధం విధించలేమని హైకోర్టు పేర్కొంది. కాబట్టి తంగళన్ ఓటీటీ విడుదలకు అడ్డంకి క్లియర్ చేయబడింది మరియు చియాన్ విక్రమ్ నటించిన దీపావళి సందర్భంగా ఒక ప్రముఖ వేదికపై ప్రసారం అయ్యే అవకాశం ఉంది. రంజిత్ దర్శకత్వం వహించిన తంగళంలో చియాన్ విక్రమ్, పార్వతి తిరువోతు మరియు మాళవిక మోహనన్ ప్రధాన పాత్రలలో పశుపతి, హరి కృష్ణన్ మరియు డేనియల్ కాల్టెగిరోన్ కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. సెప్టెంబర్ 20న సినిమా ఓటీటీ విడుదల కావాల్సి ఉంది. కానీ పోర్కోడి దాఖలు చేసిన పిటిషన్ తంగళన్ డిజిటల్ విడుదలను ఆలస్యం చేసింది మరియు కేసును ఇప్పుడు కోర్టు కొట్టివేసింది. చియాన్ విక్రమ్ తంగళంలో బహుముఖ పాత్ర ద్వారా అభిమానులను ఆశ్చర్యపరిచాడు మరియు ఆవర్తన నాటకం కోసం అతని రూపాంతరం ప్రేక్షకుల నుండి ప్రత్యేక ప్రశంసలను అందుకుంది. జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది మరియు అతను సినిమాకు మేజర్ పవర్ జోడించాడు. తంగళన్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు తమిళంలో విజయం సాధించిన కారణంగా ఈ చిత్రం హిందీలో కూడా విడుదలైంది. వరుస ఆలస్యాలు మరియు సవాళ్లను నావిగేట్ చేసిన తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తంగళన్ ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్కు చేరుకుంది. అభిమానుల ఆనందానికి ఈ ఆశ్చర్యకరమైన విడుదల ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చింది. చాలా మందిని ఆకర్షించింది మరియు వీక్షకులలో, ముఖ్యంగా ప్రధాన నటుడు చియాన్ విక్రమ్ అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కొత్త టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఈజీ మూవీ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.